తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 10న జరిగిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నపత్రంలో ప్రింటింగ్ మిస్టేక్ వల్ల అక్షరాలు కనిపించక రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు అయోమయానికి గురి అయ్యారు. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఇంటర్ బోర్డు దిగి వచ్చింది. ఇంగ్లీష్ పరీక్షలో 7వ ప్రశ్నకు మార్కులు కలుపుతామని ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. 4 మార్కుల 7వ ప్రశ్నకు ముద్రాలోపం వల్ల సరిగా కనిపించకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురి అయ్యారని, పై చాట్లో ఇచ్చిన శాతాలు స్పష్టంగా ఉన్నా వాటిని వివరిస్తూ పక్కన చిన్న బ్రాకెట్ లో ఇచ్చిన చుక్కాలు గీతలు సరిగ్గా కనిపించడం లేదు. దీంతో అనేక పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని చోట్ల ఇంటర్ బోర్డు నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. తెలిసిన మేరకు విద్యార్థులు జవాబులు రాయాలని ఇన్విజిలేటర్లు చెప్పారు. జడ్చర్ల తదితర చోట్ల చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్ష రాసిన కొందరు విద్యార్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై సబ్జెక్ట్ నిపుణులతో చర్చించిన బోర్డు ఆ ప్రశ్నకు సమాధానం రాసేందుకు అటెంప్ట్ చేసిన వారందరికీ 4 మార్కులు ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటన జారీ చేశారు. మార్చి 10న జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,33,963 మంది హాజరు కాగా 13,029 మంది విద్యార్థులు గైహాజరయ్యారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమై ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 24 వరకు, సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలు మార్చి 25 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.